ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 22వ వచనము. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడైన యెహోవా మనల్ని ఎప్పుడూ వదిలిపెట్టేవాడు కాదు. మన దేవుడైన యెహోవా మన కష్టం వచ్చినప్పుడు, మనకి రోగం వచ్చినప్పుడు, మనము ఒంటరి అయినప్పుడు, మన మీద శత్రువులు లేస్తున్నప్పుడు ప్రభువు ఊరుకునేవాడు కాడు. నేను నిన్ను విడువను ఎడబాయను అన్నాడు దేవుడు. ప్రభువు ప్రతి విషయంలో, ప్రతి చోట, ప్రతి కాలమందు ప్రభువు మనలను కాపాడుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఐగుప్తు నుండి కానానుకు బయలుదేరినటువంటి ఇశ్రాయేలు గురించి మనకు తెలుసు కదా. ఇశ్రాయేలు జనాంగము గురించి మనకు తెలుసు కదా. ఇశ్రాయేలు జనాంగమును ప్రభువు ఎంతగా కాచి కాపాడాడో మనకు తెలుసు. పగలు మేఘస్తంభముగా ఉన్నాడు, రాత్రి అగ్ని స్తంభముగా ఉన్నాడు. వారికి ఎండ దెబ్బ తగలనివ్వలేదు, వెన్నెల దెబ్బ తగలనివ్వలేదు. దేవుడు వారి కరువులో వారికి ఆహారము పంచిపెట్టాడు. ఎక్కడి నుండి? ఆకాశము నుండి మన్నాను కురిపించి ప్రభువు వారికి ఆహారమును పంచిపెట్టాడు. అలాగనే వారికి మాంసము తినాలనిపించినప్పుడు సముద్రము మీద నుండి పూరేళ్ల పక్షులను వారి పాదములు చెంత పడినట్లుగా చేశాడు. ఆ ప్రయాణములో ఎరుకో కోటగోడలు అడ్డమొచ్చినప్పుడు ఆ రాజ్యపు వారు వారిని ఆ రాజ్యములోనికి రానిచ్చుకోకుండా అక్కడ నుండి ఆ రాజ్యము మీదుగా కానాను దేశానికి వెళ్లకుండా మా భూమిలో అడుగు పెట్టడానికి వీలు లేదు అని వారు తలుపుల గడియలు వేసుకున్నప్పుడు ప్రభు అక్కడ ఎంత గొప్ప కార్యం చేశాడో మనకి తెలుసు. ఎరికో కోట గోడలను దేవుడు కూల్చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వీరు అనగా ఇశ్రాయేలీలు ఏమైనా పేరు, ప్రఖ్యాతి, ఘనత కలిగిన వారా? కాదు. పేరు లేదు, ప్రఖ్యాత లేదు, ఘనత లేదు. ఒక్కటి ఉన్నది. ఏమిటంటే వాగ్దానం ఉన్నది. నీ ప్రజలకు అనగా నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను. యాకోబుకి వాగ్దానం, అలాగనే అబ్రహాముకు వాగ్దానం, ఇస్సాకుకు వాగ్దానం. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పిన దేవుడు ఇచ్చిన మాట కోసం ఆ ప్రజలు ఎంత మూర్ఖులైనా, ఎంత అవివేకులైనా, ఎంత లోబడనొల్లని ప్రజలైనా వారిని విడవలేదు, వారిని ఎడబాయలేదు. వారి పక్షముగా ఉండి వారి ప్రతి అవసరతలో, శత్రువు వారికి ఎదురైన ప్రతి సమయములో దేవుడు వారి పక్షాన నిలబడి యుద్ధము చేస్తూ వారికి భయము లేకుండా వారికి అభయమునిచ్చి ముందుకు నడిపించిన దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఏదైనా కష్టంలో ఉన్నావా? ఏదైనా శ్రమలో ఉన్నావా? ఏదైనా బాధలో ఉన్నావా? ఒంటరితనంలో ఉన్నావా? అధైర్యపడుతున్నావా? కృంగిపోతున్నావా? ఏడుస్తున్నావా? నీకెవ్వరూ లేరని బాధపడుతున్నావా? ఇదిగో దేవుడు ఉన్నాడు. ప్రభువైన యెహోవా ఉన్నాడు, నీ పక్షాన ఉంటాడు. నీ దేవుడైన యెహోవా నీ పక్షముగా యుద్ధం చేస్తాడు. నీ దేవుడైన యెహోవా నీకు భయం లేకుండా చేస్తాడు. నీ దేవుడైన యెహోవా నీ ప్రతి విషయంలో నిన్ను ఆదుకుంటాడు. నీ దేవుడైన యెహోవా నీ ప్రతి విషయంలో నీకు సహాయం చేస్తాడు. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడుతాను అన్న దేవుడు నమ్మదగినవాడు. నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు అనే సత్యాన్ని గమనించు. ప్రియ సహోదరి సహోదరులారా, మోషేని దేవుడు ఎంతగా కాచి కాపాడాడు మీకు తెలియదా?
అలాగనే దానియేలుని దేవుడు ఎంతగా కాచి కాపాడాడు మీకు తెలీదా? దావీదుని ఎంతగా దేవుడు కాచి కాపాడాడో మనకు తెలీదా? వీరందరూ కూడా ఎన్నో శ్రమల గుండా ముందుకు వెళ్ళిన వారే. షద్రకు, మేషకు, అబేద్నెగోలను అగ్నిగుండంలో నుండి ప్రభువు కాపాడాడు. మనకి తెలీదా? ఈ విధంగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఆయనను ఆశ్రయించు ప్రతి వారిని, ఆయన మీద మనసు ఉంచు ప్రతి వారిని ప్రభువు ఎంతగానో ఆదుకున్నాడు. ప్రభువు ఎంతగానో వారికి సహాయం చేశాడు. ప్రభువు ఎంతగానో వారికి కృప అనుగ్రహించి వారిని కాస్తూ కాపాడుతూ, వారి ప్రాణాలను కాపాడుతూ, అంతేకాకుండా వారిని పోషిస్తూ వారిని ఉన్నతమైన స్థితిలోనే నిలువ పెట్టాడు తప్ప ఎక్కడ కూడా వారు పడిపోయినట్టుగా, చెడిపోయినట్టుగా, దిగజారిపోయినట్టుగా, దిక్కుమాలిన స్థితిలో గడిపినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూడము. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, అట్టి కాపుదల, అట్టి విజయము, అట్టి క్షేమము, అలాంటి కృప నీకును అనుగ్రహింపబడాలి అంటే ఒక్కటే, నీ దేవుడైన యెహోవా యందు నమ్మిక ఉంచు. నీ దేవుడైన యెహోవాను బలంగా విశ్వసించు. ఈ లోకంలో ప్రస్తుతము అపవాది మన మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగజేస్తున్నాడు, చీకటిని కలుగజేస్తున్నాడు. ఇదిగో లోక సంబంధమైన ఆకర్షణలను మన కళ్ళ ముందుకు తీసుకొస్తున్నాడు. లోక సంబంధమైన విషయాల మీద మన మనసు ఉంచుతున్నాడు. లోక సంబంధమైనటువంటి సెల్ ఫోన్లో అనేకమైనటువంటి దృశ్యాలు మన కళ్ళ ముందు ఉంచి, వాక్యము విందామని ఫోన్ ఓపెన్ చేస్తే రకరకాల వీడియోలు మన కళ్ళ ముందుకు వస్తాయి. వాక్యం విందామని చెప్పి ఫేస్బుక్కో, యూట్యూబో ఓపెన్ చేస్తే, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అనేకమైనటువంటి వ్యర్థమైనవి మన కళ్ళ ముందుకు వస్తాయి. ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు కళ్ళ ముందుకు కూడా వాడు ఈ లోక మహిమను తీసుకెళ్ళాడు, ఈ లోకంలో ఉన్న ఘనతను తీసుకెళ్ళాడు, ఈ లోకంలో ఉన్న పేరును తీసుకెళ్ళాడు, ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని యేసుక్రీస్తు దగ్గర పెట్టి చూపించి, ఇవిగో ఇవన్నీ నేను నీకు ఇచ్చేస్తా, నీవు నాకు సాగిలపడు అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తుని. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నిజమే కదా, ఇన్ని భోగభాగ్యాలు, ఇన్ని అందచందాలు, ఇంత సుఖ సౌఖ్యాలు, పేరు ప్రఖ్యాతలు నాకు వస్తున్నాయి కదా, సైతానుకు సాగిలపడదామని చెప్పి ప్రభు అనుకున్నాడా? ఏమనుకున్నాడు ప్రభువు? నీ దేవుడైన యెహోవాను మాత్రము మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని రాయబడి ఉన్నది అని సాతానుకు సమాధానం ఇచ్చాడు. దానికంటే ముందు వాడు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాతిని రొట్టెగా మార్చు, నీ ఆకలి తీర్చుకో అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది అని సాతానుకు సమాధానం ఇచ్చాడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ శోధనలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడో ఎదుర్కొన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఎదుర్కొని, ప్రభువైన యేసుక్రీస్తు వాటిని జయించాడు. ఈరోజు మనమేంటి, మన స్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి? జయించే స్థితిలోనే ఉంటున్నామా, లేక వానికి సాగిలు పడుతున్నామా? జయించే స్థితిలోనే ఉంటున్నామా, వాడి మాటలు వింటున్నామా? ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నీ పక్షాన గొప్ప కార్యాలు చేయాలంటే నీ దేవుడైన యెహోవాను మాత్రమే మొక్కి ఆయనను మాత్రమే సేవించు, ఆరాధించు. ఆయన పక్షాన నువ్వు ఉండు, నీ మనసు ఆయన మీద ఆనుకొననిమ్ము. అప్పుడు నీకు ఆరోగ్యం కలుగుతుంది, ఆర్థికంగా బ్లెస్ అవుతావు, శాంతి దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది, నీకు కృప అనుగ్రహించబడుతుంది. ఆయన కృపలో సమస్త ఆశీర్వాదాలు దాగి ఉన్నాయన్న సత్యాన్ని నీవు గమనించు. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని మీద విశ్వాసం ఉంచండి. మన కళ్ళ ముందుకు వచ్చే ఏ ఆకర్షణలైనా కూడా మనం ఎదిరించులాగునా, మరి వాటిని దాటిపోవులాగునా ప్రార్థన చేద్దాము. కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, జీవము గల తండ్రి, ఉన్నవాడా, అనువాడా, మాట్లాడే సజీవుడా, యేసయ్య నాయనా, మా పక్షాన నిలబడి మా పక్షాన కార్యం చేసే తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎవరి మనసైతే నీ మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతము గలవానిగా చేస్తానంటున్నావు తండ్రి. అంతేకాకుండా మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దు అంటున్నావు తండ్రి. అవును తండ్రి యేసయ్య, మా కళ్ళ ముందున్న ఏ పరిస్థితులకు కూడా మేము భయపడకుండా ధైర్యముగా, జ్ఞానము కలిగి, నీ సహాయముతో పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి ఎదుర్కొనే బిడ్డలుగానే ఉండాలి. కానీ తండ్రి, వాటి నుండి పారిపోయేటువంటి
స్థితిలో మేము ఉండకూడదు తండ్రి. సహాయం చేయండి. నీ కృపా కాపుదల, నీ దీవెనాశీర్వాదము ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ మీదను, అలాగనే తండ్రి నాయన ఈ పరిచర్య కొరకు, నా కొరకు ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబం మీదను ఈ రోజంతా ఉంచి నీ కృపకు పాత్రులనుగా ఎంచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామములో ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.